మొత్తం మీద ఈ రోజు ఫైనల్ మ్యాచ్ పై అయితే భారత అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీలకు సౌత్ ఆఫ్రికాతో ఆడబోయే ఫైనల్ మ్యాచ్ ఛాలెంజింగ్ గా తీసుకోవాలని అంటున్నారు. పిచ్ ప్రభావంతో పాటు అక్కడ వాతావరణ పరిస్థితులపై కూడా భారత్కు అవగాహన ఉంది. సో ఈ రోజు ఎట్లయినా ఈ మ్యాచ్ మనదే అనే ఒక అంచనాతో అయితే అభిమానులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి నరేష్, అలాగే విజయవాడ నుంచి అయితే ప్రసాద్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ఫస్ట్ మనం విజయవాడ వెళ్దాం. ప్రసాద్, ఏంటంటే మ్యాచ్కి సంబంధించి ఏమంటున్నారు? శ్రీనివాస్, ఈరోజు సౌత్ ఆఫ్రికా ఇండియా జట్ల మధ్య ఫైనల్ పోర్ రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇరు జట్లు కూడా తమ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్తో అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. ఈరోజు పోరుకు సంబంధించి కూడా క్రీడాకారులు కూడా ఎక్కువగా ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మనం విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఇక్కడ అకాడమీలో ఉన్నాము. రాము గారు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్ కానీ? ఎందుకంటే ఫైనల్ పోరుకు సంబంధించి సౌత్ ఆఫ్రికా గతంలో చాలా సెమీఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయింది. ఇండియా దాదాపు 10 ఏళ్ళుగా వరల్డ్ కప్ కొట్టిన పరిస్థితి లేదు. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? T20 వరల్డ్ కప్ స్టార్టింగ్లో కొట్టింది, మళ్ళీ ఇప్పుడు కొట్టిద్దని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్లో కంపల్సరీ ఇండియా టీము ఫైనల్స్ విన్నింగ్ అవుతుంది. సౌత్ ఆఫ్రికాకి ఎప్పటికీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఫైనల్స్ దాకా వచ్చి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ టైం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగి ఇండియానే వరల్డ్ కప్ కొట్టిద్ది అని నేను బాగా ఎగ్జైటింగ్గా ఉన్నా. అంటే ఇండియన్స్గా ఇండియా గెలవాలని అందరం కోరుకుంటాం, కానీ పర్ఫార్మెన్స్ పరంగా బ్యాటింగ్ కానీ బౌలింగ్ వాళ్ళు కూడా చాలా పటిష్టంగానే కనిపిస్తుంది. పటిష్టంగానే ఉంది, కానీ వాళ్ళకన్నా మన కొద్దిగా బెటర్గా ఉందని నా ఇది అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు 1 ఆఫ్ ది మ్యాచ్ లూజ్ అయ్యారు, మనం ఏమీ లూజ్ అవ్వాలి. అక్కడ వికెట్లకి మన వాళ్ళు బాగా వికెట్ హెల్పింగ్ తీసుకొని బాగా ఆడుతున్నారు. దాని తగ్గట్టు అదే టీం విన్నింగ్ టీమే వెళ్తుంది కాబట్టి విన్నింగ్ టీంకి ఛాన్స్ ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తావు? అంటే చూస్తున్నాం వరల్డ్ కప్ ఫైనల్ స్కోర్ అంటేనే చాలా, కానీ గతంలో మనం కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం మొన్న వరల్డ్ కప్ కూడా లాస్ట్ వరకు వచ్చి ఫైనల్లో ఓడిపోయాం. ఈసారి కూడా వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చాం. పోయినసారి రిపీట్ అవ్వకుండా 100% ఈసారి మట్టికి ఇండియానే వరల్డ్ కప్ కొడుతుంది. 2007లో కొట్టాం, మళ్ళీ 2024లో ఈ వరల్డ్ కప్ మరింది సెకండ్ వరల్డ్ కప్. 2వ స్టార్ వేసుకుంటే సిద్ధంగా ఉండటమే జెర్సీ మీద. ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది? అంటే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రెండు జట్లు పటిష్టంగా ఉన్నాయి. ఒక మ్యాచ్ ఓడిపోవచ్చు, కానీ ఫైనల్ పోర్లో ఎంతోకొంత ఒత్తిడి కూడా ఉంటుంది ఇరు జట్ల మీద. ఒత్తిడిని అధిగమించే సత్తా భారత్కు ఉందా? గెలిపోవడం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రెషర్లో ఎలా ఆడాలనేటటువంటి ఒక గేమ్ మన వాళ్ళకి ఎప్పటి నుంచి అలవాటు ఉంది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం మనం ఏదో లూజ్ అయ్యాం, కానీ ఖచ్చితంగా మన వాళ్ళు ప్రెషర్లో ఎలా ఆడాలో చాలా ప్లాన్గా ఆడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అనేక సందర్భాల్లో గెలిపించిన సందర్భాలు మనం చూస్తున్నాం గతంలో. అదేవిధంగా చూసుకుంటే మనం ఈ రోజున మనకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. చాలా ఖచ్చితమైనటువంటి నిర్దేశమైనటువంటి స్కోర్ మనలు కొట్టగలరని మనం ఖచ్చితంగా చెప్పగలిగే పరిస్థితి ఈ రోజున మన బ్యాటర్లను బట్టి మనం చెప్పొచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఏంటి, లేదంటే కోహ్లీ ఈవెన్ ఫెయిల్ అవుతున్నప్పుడు కూడా ఈరోజు ఖచ్చితంగా మంచి గేమ్ ఆడతాడని మనం ఆశిస్తున్నాం. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కెప్టెన్ కూడా చాలా మంచిగా, రోహిత్ శర్మ చాలా మంచి స్కోర్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్లోనూ తను చక్కగా తన పార్టిసిపేషన్ ఏదైతే అవసరమైతే ఉందో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. సో అదేవిధంగా టైలెండర్స్ కూడా ఆడుతున్నారు కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి. బౌలర్స్లో అయితే మనం చెప్పవసరం చాలా బ్రహ్మాండంగా మన బౌలింగ్ లైనప్ ఉంది. సో ఖచ్చితంగా మనం గెలుస్తామని మనం చెప్పలేం. కానీ క్రికెట్లో అంటే ఏదైనా జరగవచ్చు, కానీ మన సైడ్ మట్టికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఇది ముఖ్యంగా ఇక్కడ విజయవాడ వాసుల అభిప్రాయం. తప్పకుండా ఇండియా ఈరోజు వరల్డ్ కప్ సాధిస్తుందని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా కప్పుతోనే ఇండియా అందరికి కూడా పరువు నిలబెడతారని కూడా భావిస్తున్న పరిస్థితి విజయవాడలో మా అందరూ అభిప్రాయపడుతూ పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ ప్రసాద్. రైట్.